రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఏముంటుందంటే, కాగా ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నో కండెమ్నేషన్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తుని ధరించుకుని యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పాపాలన్నీ మనం ఒప్పుకుని పరిశుద్ధపరచబడితే అప్పుడు యేసుక్రీస్తులోకి వచ్చినట్లు లెక్క. అప్పుడు అంటాడు చూడండి, కాగా ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇది క్రీస్తునందు. ఇప్పుడు మా సబ్జెక్ట్ ఏంటి? క్రీస్తునందు, ఆయనలో ఏమి దొరుకుతున్నాయి అని చెప్పి మాట. ఇది చాలా ఆశ్చర్యకరమైన మాట, మనకి ఎంకరేజ్ చేసే మాట ఇది. ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. నో కండెమ్నేషన్ ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. ఇది మొదటిది. రెండో మాట చెప్తాను. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని రాశాడు. ఎంత మంచి మాట. ఎవరైతే క్రీస్తులో ఉంటారో మనం మరణించినా కానీ తిరిగి మళ్ళీ లేపుతాడు అనమాట. లేపంట చూడండి, ఎవరు అందరినీ కాదు, క్రీస్తునందు ఉన్న వారిని మాత్రమే ఆయన మనల్ని లేపి ఏం చేస్తాడంటండి, పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకునే ధన్యత మనకి ఇస్తాడు. ఎంత ధన్యతకరం చూడండి. ఆ అందు, క్రీస్తునందు అనే పదాలు మీరు పట్టుకోవాలి ఒక మాట. నెంబర్ 3, మూడోది, ఇక్కడ 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం ఇలా మాట్లాడుతుంది. ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. వండర్ఫుల్ వర్స్. ఎవడైనా సరే మొత్తం మారిపోద్దట, బ్రతుకు మారిపోద్ది, జీవనం మారిపోతుంది. చూద్దాము 2 కొరింథీ 5:17. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తవాయెను. వండర్ఫుల్. అంటే పాతవంతా అది డిలీట్ అయినట్టే. పాత బ్రతుకులో చేసిన పాపాలు, తప్పులు, మోసాలు, వ్యభిచారాలు ఇంకా అన్నీ కూడా పోతాయట. పాతవి గతించిన గుర్తు రావాలి. ఇప్పుడు సమస్తమును అంటే ఒక న్యూ క్రియేషన్, కొత్త మనిషిని మనం మారిపోతున్నాం అనమాట. ఎంత మంచి దాన్ని చూడండి, ఆ మాటలు పట్టుకోవాలి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, అది అన్ని మాటలు అలాగే. క్రీస్తులో ఏం దొరుకుతాయి? క్రీస్తునందు ఉన్న ఎడల ఏం చెప్పాడు? వాడు నూతన సృష్టి. ఎంత ధన్యకరం అండి. పాత బతుకంతా అయిపోయింది, తీసేసాడు. కొత్తగా మనకి నిర్మించిన శిష్యుల్లాగా మనం ఉంటామని చెప్పి మాట ఎంతో ధన్యకరంగా భావిస్తున్నాను.